జీవితాన్ని పోగొట్టుకున్నావు, ఎక్కడ నీ బ్రతుకు చిత్రమైపోయిందో, ఎక్కడ నీ బ్రతుకు చాలా చిత్రమైపోయిందో యేసయ్యా నాతో మాట్లాడు. నేను అపవిత్రమైన పెదవులు కలవాడు మధ్య ఉన్నాను ఏడుస్తున్నాడే భక్తుడు. నేను పాపములో పుట్టినవాడులో పాపములో నా తల్లి నా కృపము ధరించిందని ఏడుస్తున్నాడే దావీదు గారు. నువ్వు ఇంకా పాపములోనే ఆ మురికి బ్రతుకుతోనే ఆ మురికి బ్రతుకుతోనే బ్రతుకుతావా బిడ్డ? ఆ మురికి బ్రతుకుని కావాలా? సత్తుని కావాలా? కోరుకో, నేనేం చేసుకుంటా బిడ్డ. మారా ఏంటి గతించిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి బిడ్డ. నీలో మార్పు లేకుండా బ్రతుకుతున్నారేమో, పశ్చాత్తాపం లేకుండా బ్రతుకుతున్నారేమో. తండ్రి నన్ను రక్షించమని ప్రార్థించి, అయ్యో నేను చెడిపోయి ఉన్నానయ్యా. ఎక్కడ నీ బ్రతుకును పాడు చేసుకుని ఏడుస్తున్నావు? నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నావు. నీ ఇంట్లో సంతోషం లేదు బిడ్డ. నీ బిడ్డలో నీ కళ్ళ ముందే నీకు విరోధంగా బ్రతుకుతున్నారు. తల్లి జాడ పిల్లకి లేక పిల్ల జాడ తల్లికి లేక కొట్టుమిట్లాడుతున్నట్లు ఒకరికొకరికి సంబంధాలు కోరిపోయి ఏడుస్తున్న జీవితంలో ఇక్కడ సమాధానపు బ్రతుకులు కోరుకొని ఏడుస్తున్నాము. దేవుడు బిడ్డ ఇలా అతనితో మాట్లాడుతున్నాడు. నిన్ను ప్రేమించిన దేవుడు అంటున్నాడు, నిన్ను పవిత్రంగా చేస్తా, నేను పరిశుద్ధంగా చేస్తా, నేను నా పవిత్రత యావత్తు తీసివేస్తా, నేను నా కుమారుగా మలుచుకుంటాను అంటున్నాడు దేవుడు బిడ్డ. ఏళ్ళు గతించిపోయిన నీ జీవితంలో మండు హృదయంతో మారని మనసుతో ఆ మారని బ్రతుకులో అదే రీతిలో ఆ మురికి మొత్తం ధరించుకొని గుండెవాడు ఏడుస్తున్నట్టు నువ్వు కూడా రెండు కళ్ళుండి ఏడుస్తావా దేవుడు బిడ్డ? నన్ను మార్చమని ప్రార్థించి, నాతో మాట్లాడమని ప్రార్థించి అందరు లేచి నిలబడండి. ఆత్మదేవుని యొక్క నామములు నన్ను దర్శించండి అని పిలువు దేవుని బిడ్డ. రాత్రి నాతో మాట్లాడమని పిలువు. వారి హృదయం ఎప్పుడు దేవుడి వైపు తిప్పబడుతున్నారో అప్పుడు వారు ముసుగు తీసేయబడి నేను చెప్పింది కదా వాక్యము. గొర్రెపిల్ల రక్తములో పది వస్తువులు దుఃఖమని చెప్తున్నాడు కదా, నీ కొరకే కదా. ప్రశ్నిస్తూ ఉంటా. దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నేనేగా ప్రభు, నీ పక్కలో పడిసినది నేనే, నీ తలపై ఉన్న కిరీటము పెట్టినది నేనే. నిన్ను బట్టే కదా ఆయన దూషించబడింది. నీ అపవిత్రతో పోగొట్టడానికి రాత్రి వచ్చాడు. నువ్వు ఆయన దూషించిన, అవమానపరిచిన, దుఃఖపరిచిన కన్నీరు విడిచి నీవు కొరకు వేదన పడుతున్నాడు దేవుడు బిడ్డ. నీ వీపి పైన కొడాలతో కొట్టినది నేనే, నేనే. ఆత్మతో ప్రార్థన చేసుకునే దేవుడు బిడ్డ. ఈ రాత్రి దాటిపోయేదో యాకోబు అంటున్నాడు, ప్రభువా నన్ను దాటిపోవద్దు అంటున్నాడు. రేపు వచ్చే సంవత్సరం మారు మనసు పొందుతాను, వచ్చే సంవత్సరం బాప్టిజం తీసుకుంటాను, వచ్చే సంవత్సరం నేను రక్షించబడతాను అనుకుంటున్నానేమో. ఏ గడిలో, ఏ నిమిషంలో, ఏ సమయంలో ఎవరికైనా జరుగులో తెలియని దినాల్లో రేపు మాటలో దాటిపోతున్న జీవితాన్ని దేవుని బిడ్డ మార్చి మలిచి దేవుని కుమారుడిగా మీరు చేర్చుకోబోతున్నాడు. రాత్రి ఆశపడు, ఇష్టపడు, ఇప్పుడే ఇక్కడే నీ జీవితాన్ని మలుచుకో, ప్రభు చేతికి అప్పగించు. నా యొక్క రమ్మని పిల్లలు బిడ్డ. ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నన్ను సరిచమని పిలువు. ఈ రాత్రి ఈ సమయాన్ని దాటిపడేయద్దు. ఎందుకని తెలుసా? మేమందరము అపవిత్రవంటి వారమై ఉన్నామంటున్నాడు. మురికి గొడ్డమలో మేమందరం అపవిత్రవంటి వారమై ఉన్నాము.
అయ్యో నీ సత్యమైన శ్రీపక సత్యాన్ని త్రోసిపుచ్చుకొని బ్రతుకుతున్నామయ్యా. కార్యపని చేస్తున్నాము, నామకాపై బ్రతుకుతున్నాము, ఏదో ఆచార బ్రతుకులో కౌశలమని చెప్పుకుంటున్నాము. కానీ మాలో పరిశుద్ధత లేదయ్యా, మాలో నీతి లేదయ్యా, మాలో సత్యం లేదయ్యా. రాత్రి మాట్లాడేది బిడ్డ, ఇప్పుడే నేను సరి చేసుకో. అందరూ తండ్రి చేతులెత్తండి. స్తోత్రం, స్తుతులు చెప్పండి. స్తుతులు చెబుతూ పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకో. రాత్రి దాటిపోతుంది బిడ్డ. అయ్యా నన్ను దాటిపోవద్దు అంటున్నాడు. యేసువారు దాటిపోతున్నాడు. చూసుకో. ఎక్కడ అడ్డు పెట్టుకొని ఎక్కడ చోటు చేసుకుంటున్నావు, ఎక్కడ దేవుని చిత్తాన్ని దూరం చేసుకుంటున్నావు, ఎక్కడ పరిశుద్ధాత్మకు దూరం అయిపోయినావు. ఇప్పుడు నేను కడిగి పరిశుద్ధంగా తెలిసి సత్యాన్ని నీకేమవుతున్నాడో ఇష్టపడుతుంది బిడ్డ. దేవుని బిడ్డగా ఉండడానికి ఎందుకు నీ మనసు మార్చుకోలేకపోతున్నావు? ఈ లోకపు కలుత నీకు అవసరమా? లోకపు నొప్పి నీకు అవసరమా? లోకపు ప్రేమ నీకు అవసరమా? బిడ్డ నాతో కూడా మాట్లాడమని పిలు. నీ ఆకలి ఎదిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాతో కూడా మాట్లాడమని. ఒకవేళ దేవుని బిడ్డ అందరూ నాతో ఉన్నారనుకుంటున్నాను, నా పక్షాన్ని నాకున్నారు, నాకే కొద్దు లేదనుకుంటున్నాను. అయ్యా అందరూ నా చుట్టూ ఉన్నారు, నాకు ఏ లోటు లేదనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ఎప్పుడు దూరం అయిపోతారో తెలియదు, ఎప్పుడు జారిపోతారో తెలియదు. బజార్కి వెళ్ళినవాడు, పట్టణానికి వెళ్ళినవాడు, పక్కడికి వెళ్ళినవాడు, ఆఫీస్కి వెళ్ళినవాడు, పొలానికి వెళ్ళినవాడు, స్కూల్కి వెళ్ళినవాడు, కాలేజీకి వెళ్ళినవాడు క్షేమంగా ఇంటికి వస్తారనుకోవడానికి వీళ్ళేనటువంటి జనాల్లో నిన్ను ప్రేమించి నిలబెట్టాడు. చూడు దేవుడి బిడ్డ. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, చుట్టుకొడుకు లోకరై అనాథులై అలసే రోజులో ఏడేళ్ల శ్రమల రోజు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఇంకా పాపిగానే బ్రతుకుతావు దేవుడు బిడ్డ. ఇంకా తండ్రిగానే బ్రతుకుతావా? ఇంకా మోసగానే బ్రతుకుతావా? ఇంకా అన్యాయస్తుగానే బ్రతుకుతావా? ఈ రాత్రి పిలిస్తే నిన్ను రక్షించుకోలేవు. అందుకనే ఇప్పుడే ఇక్కడే నాతో మాట్లాడయ్యా. నన్ను కలుగుతున్నావురా, నీ రక్షణతో కలిగయ్యా, నన్ను పరిశుద్ధంగా చేయయ్యా. మార్చుకోదేవుడు బిడ్డ. నీ రాత్రి నీతో మాట్లాడుతుంది. ఆకలి కలిగిన నేను నీ ఆకలి తీర్చే దేవుడు. ఆయన తప్పిక తీర్చుకోవడానికి కూడా లేకుండా నీ ఆకలి తీర్చాడు. చేదు చిరకను అందించింది నేను బట్టి కాదా? ఆత్మతో ప్రార్థన చేసుకో. ఇప్పటికిప్పుడే ఎక్కడే నాకు మార్పు కావాలి ప్రభావం ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తుంటావు, నేనేమైనా పాపము చేస్తే నన్ను క్షమించాలని అడుగు. మోసగించే ప్రార్థన చేయకు. నేను పాపిని అని ప్రార్థన చేయి. అయ్యా నేను దొంగలాగా ప్రార్థన చేయి. నేను అంతకురాలాగా నేను ప్రార్థన చేయి. ఏ మురికి గుడ్డతో ఆ మురికి వస్త్రంతో బ్రతుకుతున్నాను. ఈ ప్రతి ఉదక స్నానం చేయబడాలా? ఎందుకంటే తెల్లగా జీవకండము ఆ పుస్తకంలో నీ పేరు రాయబడాలంటే నువ్వు పరిశుద్ధులను కావాలా? ఆత్మతో నింపడి ప్రార్థన చేసుకుంటున్నాడు బిడ్డ. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి నిన్ను ప్రేమించిన దేవుడు మనతో మాట్లాడుతుండగా నాలుగు కండి ప్రభావం పిల్లు. అందరూ తండ్రి వైపు చేతులెత్తండి, ప్రార్థన చేసుకోండి. ఇక్కడ ఈ ప్లేస్ దాటిపోకముందే నా పేరు బాప్టిజం పొందే గుంపులో ఉండాలి ప్రభువా. ఈ వాక్యమైన నువ్వు దేవుని మాట చేత ఇంతసేపు ఆలకించిన నువ్వు నీ పేరు బాప్టిజం తీసుకునే గుంపులో ఉండాలా, పరిశుద్ధులుగా మార్చబడాలా.
ప్రభు యొక్క ఉద్దేశం అది. నిజమైనటువంటి మారు మనసు విషయమైన బాప్టిజం నువ్వు తీసుకోవాలా, రక్షణతో కూడిన బాప్టిజం నువ్వు తీసుకోవాలా. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను నీతి సత్యములను అనుసరించి నడిచేవాడుగా చేయబోతున్నాడు. దేవుడు నన్ను నీ పాప రోగముల నుంచి వెలుపలకు తీసుకురాబోతున్నాడు. ఒక కుమారుగా నేను నడుచుకోబోతున్నాడు. ఈ రాత్రి దేవుని ఆత్మతో నింపి ఎంతసేపు కూర్చున్నావు దేవుని బిడ్డ. నువ్వు ఖాళీ చేతులతో ఇంటికి వెళితే, యేసువారిని ఇంటికి తీసుకెళ్ళకపోతే, యేసువారిని ఇంటికి రాకపోతే నీ బ్రతికెప్పుడు చీకటి. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు కుటుంబంలో కూర్చొని నీ యొక్క మార్పు ఏంటి దేవుని బిడ్డ? 2025వ సంవత్సరము, ఈ సంవత్సరం మీటింగ్ లో దేవుడు నేను తాకాడు, నన్ను మార్చాడు, నన్ను సరిచేశాడు, నా మురికి కొట్ట ఉతికాడు, మార్చబడి దేవుని బిడ్డ. ఇంకా నీ వస్త్రాన్ని ఉతుక్కోకుండా నీ జీవితాన్ని కాలేపన చేస్తావా? నీ కుటుంబంలో నెమ్మది రావడం నీకు ఇష్టం లేదా? నీ కుటుంబంలో నీ పిల్లలు వేలిపోతే నీకు ఇష్టం లేదా? నీ పిల్లలు ఉద్యోగస్తుల్లో ఉండడం నీకు ఇష్టం లేదా? నీ పిల్లలు పుట్టడం నీకు ఇష్టం లేదా? ఏ రోజు వెలుగు చూస్తామో ఆ రోజు వెంబడి కృప నీ ఇంటి పైన అనేక దీవులతో నింపబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని